ఆశాలకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలని గత సంవత్సరం నుండి ఆశా వర్కర్లు పోరాటాలు చేస్తూ ఉన్నారు. అనేక సార్లు ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది, కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాల వారీగా నిజామాబాద్ జిల్లాలో కూడా అనేక సార్లు డిఎంహెచ్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ సమస్య మాత్రం పరిష్కారం చేయట్లేదు. ఇవాళ ఆశాలతోటి వెట్టి చాకిరీ గొడ్డు చాకిరీ చేయించుకుంటూ ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పల్లె దవాఖాన్ల పేర్లతోటి ఆశాలతోటి పనులు చేయించుకుంటూ ఉన్నారు. కనీస వేతనాలు మాత్రం మాట్లాడట్లేదు. ఇవాళ పల్లెలలో గ్రామాలలో ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో క్షేత్రస్థాయిలలో ఆశా వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎన్ని రోగాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజా ఆరోగ్యాలను మాత్రం కాపాడే దాంట్లో మొదటి వరుసలో ఆశా వర్కర్లు నిలబడ్డారు. మహమ్మారిలో కూడా తన పిల్లలకు వదిలేసి భర్తలకు వదిలేసి కుటుంబాలకు వదిలేసి ఎవరికైతే ఇవాళ మహమ్మారి వచ్చిందో కరోనా వచ్చిందో వాళ్ళందరికీ సేవలు అందించారు. కేంద్ర ప్రభుత్వం చప్పట్లు కొట్టి పూలు జల్లేసి వదిలేసింది. ఆరోగ్యం కాపాడే దాంట్లో మొదటి వరుస నిలబడ్డది ఆశా వర్కర్లు. ఆశా వర్కర్లకు వేతనం పెంచే దాంట్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నదే సిఐటిగా చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు 18,000 ఫిక్స్డ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి, వారసత్వాన్ని కొనసాగించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, వాళ్ళ ఆరోగ్యానికి గ్యారంటీ ఇవ్వాలి. అయితేనే మంచిది, లేకుంటే ఈ పోరాటం ఉధృతం చేస్తాం. చలో ఏదైతే కోటి ఉందో మార్చి 24వ తారీఖు నాడు ఆశాల ఏదైతే ఇవాళ పోరాటాలు చేస్తూ ఉన్నారో ఈ పోరాటాలలో కనీసం ప్రభుత్వం దిగొచ్చి బడ్జెట్ నిధులను కేటాయించి ఫిక్స్డ్ చేస్తే మంచిది, లేకుంటే ఈ పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తాము.